కూటమి సర్కార్ అని కోటలు కట్టే నీతి మాటలు చెప్తున్నారు కానీ వెనుక మరలా గోతులు తవ్వే పనులు చేస్తున్నారట సైకిల్ పార్టీ లీడర్లు. పేదోళ్ళ నోటికాడి భూవను ఎత్తగొట్టి లొట్టలు నింపుకునే ఫాల్తు పనులు చేస్తున్నారట. యోగి అన్న చెప్తున్నాడు, పసుపు రంగు పార్టీ వల్ల కథలు ఎంత ముందుకున్నాయో చూడుర్రి. 14 లక్షలు శాంక్షన్ వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఏమి ఇలా ఒక బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైనరు డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేస్తున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడింది అని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామనింది, అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు. పాపం జరిగిన అన్యాయం ఏంటిదో కూడా ఈ వరంగా చెప్పొస్తలేదు. అసొంటి మనుషులను ఎట్లా మోసం చేయాలనిపిస్తున్నదిరా దొంగ బడివేగల్లారా. ఈ అన్న పేరు తుంటి ఎల్లయ్య, నెల్లూరు జిల్లా మనిషి. ఏదో యాక్సిడెంట్లో తలకాకు దెబ్బలు దాకి దవాఖానలో చేరికైందట. బ్రెయిన్ ఆపరేషన్ కోసం చెన్నై దాకా పోయి ట్రీట్మెంట్ చేయించుకున్నాడట. దానికి 35 లక్షల దాకా ఖర్చు కూడా అయిందట. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేస్తే దానికి 14 లక్షల శాంక్షన్ అయిందట. ఇంకేమున్నది, బెల్లం కాడ ఈగలు ముసురుతాయి కదా, అట్లనే వచ్చిందట తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘం లీడర్ వేణుగోపాల్ అనేటైనే. బ్యాంకులో పైసలు పడ్డాయని చెప్పి తీసుకుపోయి సంతకం పెట్టించుకొని 14 లక్షలల్లా 8 లక్షలు తన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడట. అట్టెట్లా మా బాధలు చూడలేక సర్కారు మాకు ఇచ్చిన పైసలు కదా అవి మీరెందుకు తీసుకున్నారని అడిగితే మాకు కూడా ఖర్చులుంటాయి కదా అని చెప్పిండట. అరే వేణుగోపాల్ గా, నీకు ఖర్చులుంటే ఒళ్ళు వంచి కష్టపడు, సంపాదించుకో, చంద్రాలు సారును అడిగి ఏదన్నా కొలువు పెట్టించుకో, అంతేగాని పేదోళ్ళకి వచ్చే పైసలను అన్యాయంగా అడ్డగోలుగా తీసుకున్నాడేంద్రా. నువ్వు మనిషివేనారా పేదోళ్ళ నోటికాడి ముద్ద తినటానికి? వాళ్ళ ఎంగిలి కూడు మింగేతానికి నీకు సిగ్గుశరం ఎందుకు అనిపిస్తలేదురా? ₹1 కాదు, ₹2 కాదు, 8 లక్షలు ఖర్చుల పేరు మీద తీసుకుంటాడా ఎవడన్నా? ఇక మీ కూటమి సర్కారు పేదోళ్లకు చేస్తున్న న్యాయం ఎక్కడున్నదిరా? ఒకవేళ సర్కారు చేసిన గద్దల తిరిగి వచ్చి తను కొనిపోతున్నారు. మా సర్కార్కే చెడ్డ పేరు వస్తుందనే సోయి కూడా లేకుంటే ఎట్లరా? ఇజ్జత్ లేనోడా, ఇలువ తక్కువడా, బట్టెబాజిగా, బడివేగా, పనికిరాని ఫాల్తు గాని పొట్టు తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన ఏపీ జనాలు. పిల్లకు పిల్లగానికి ఒకరికొకరు నచ్చి ఈడు జోడు కుదిరితే సంబురంగా పెళ్లి కావాలి, పిల్ల పాపలతో చల్లగా బతకాలి అని దీవెనార్తి పెడతారు. కానీ హుజురాబాద్ మున్సిపాలిటీలో ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచోళ్ళైనా పిల్లనిచ్చే ఛాన్స్ లేదట. ఇచ్చినా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదట. ఒకవేళ పుట్టినా ఆరోగ్యంగా చక్కదనంగా లేకుండానే ఉంటుందనే భయం కలుగుతున్నదట. ఆ ముచ్చట వాళ్ళు వీళ్ళు చెప్పుడు కాదు, డైరెక్ట్ గా ఊరు పబ్లికే చెప్తున్నారు. నుండి ఊరికి పిల్లనే వాళ్ళు ఇయ్యరు, పిల్లని చేసుకోరు. ఎందుకంటే ఎందుకు ఇయ్యరు? ఈ డంపింగ్ వాడి వాసన పడి ఆ పిల్లలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లనిచ్చిన పిల్లలు వాడరు. 30 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతాయి, రోగాల బారిన పడి తొందరగా జనాలు చేస్తారు, ఓటేస్తారు, దిక్కుంటారు పార్టీలకు. ఓర్ని డంపింగ్ యార్డ్ పాడైపోను. ఊరు జనాలకే కాదు, రాజకీయ పార్టీలకు ఓట్లేసేదానికి కూడా మనసులు లేకుండా చేస్తున్నదంటే అది మామూలు డంపింగ్ యార్డ్ కాదు. పోర్రి 30 ఏళ్లకే ముసలితనం వస్తున్నదట. నయంగాని రోగాలు వచ్చి చచ్చిపోవుడు తప్ప ఇంకోటి జరగదట. అందుకే హుజురాబాద్, సిర్సపల్లి, రంగాపూర్ ఊర్ల నడుమ డంపింగ్ యార్డ్ వద్దంటే వద్దని కొట్లాట చేస్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 2 రోజుల దీక్ష చేస్తున్నాడు. ఎక్కడెక్కడి చెత్తనో తెచ్చి మా ఊర్లలో పోస్తే దాని కంపు భరించలేక మేము సావాలనా అన్నట్టు అడుగుతున్నారు. దీని మీద అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇటు పువ్వు గుర్తు పార్టీ లీడర్లు వడ్లు వాగులా పోతుంది, గడ్డి గంగల పోతుంది అన్నట్టు చేస్తున్నారట. ఈ డంపింగ్ యార్డ్ 2 సంవత్సరాల నుండి, ఇప్పుడు కాదు 2 సంవత్సరాల నుండి కలెక్టర్ గారికి ఇచ్చిన, ఆర్డీఓ గారికి ఇచ్చిన, బండి సంజయ్ గారికి, కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ గారికి ఇచ్చిన, పొన్నం ప్రభాకర్కి ఇచ్చిన, సీఎం రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన, ఎవరికైనా లెటర్లు రాసి పంపినా అందరు ఒక్క తీరే ఉన్నారు. డంపింగ్ యార్డు ఆపేతానికి ముందడికి వస్తలేరు. పేరుకే ఆపుతాం ఊపుతాం అంటున్నారు తప్ప ఆదుకునే నాదుడే కనిపిస్తలేడట. అక్కడ డంపింగ్ యార్డు పెడితే ఒక్క హుజురాబాద్ చుట్టుపక్కల ఊర్లకే కాదు మొత్తానికే నష్టం జరుగుతుందట. అదెట్టనో చెప్తున్నాడు. నుండి సిరిసపల్లి విలేజ్ నుంచి ప్రతి ఒక్క విత్తనాలు ఆంధ్రాకి పోతాయి. ఇక్కడ మేము పండిస్తే మళ్ళీ మేము పండించిన పంటనే సీడే ఎత్తది. అవన్నీ నోసుకోకుండా అయితే మాకు వాటర్ ఉన్న ఏరియా, ఫోరింగ్ వాటర్ గీటి లేదు, మంచి ఏరియా. దానికి విత్తనాలు తయారు చేసే ప్రాంతం. ప్రతి ఒక్క సీడ్ మిల్ల మా యాసింగ్ వడ్లని హుజురాబాద్ సీడ్లలో తప్ప ఏడికి పోవు, మా రైస్ మిల్లులో పోవు. అటు ఆంధ్ర పబ్లిక్, ఇటు తెలంగాణ పబ్లిక్ ఇత్తనాలు దొరకని పరిస్థితి వస్తుంది. ఒకవేళ దొరికినా ఆ డంపింగ్ యార్డ్ కంపుతోని పుట్టుకొచ్చే ఇత్తనాలు జనాలకు ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి మాకు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సపోర్ట్ చేయాల్సిందే అన్నట్టు చెప్తున్నారు. మరి ఇంతమంది డంపింగ్ యార్డు వద్దు 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 అని మొత్తుకుంటా అంటే సర్కార్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదో ఏమో. ఇప్పటికైనా డంపింగ్ యార్డు ప్రాజెక్టును క్యాన్సిల్ చేయకుంటే చాలా ప్రమాదం. అయినా మేము ఢిల్లీ దాకా పోయి కొట్లాడతామని గట్టిగా చెప్తున్నారు.
చూడాలి మరి సర్కారు హుజురాబాద్ పబ్లిక్తోని పెట్టుకొని కొర్రితోని నెత్తి కొక్కున పని చేస్తుందో లేకుంటే జనాల క్షేమం కోరి డంపింగ్ యార్డును క్యాన్సిల్ చేస్తుందో చూడాలి.